C1 and C2 can reach to the outside world. సో, ఈ రిక్వైర్మెంట్‌కి ఫస్ట్ నాకేం కావాలి? నేనెక్కడైతే నా డాకర్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నానో వీఎంలో, ఆ వీఎంకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలి. సో, ఆ డాకర్ హోస్ట్‌కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటేనే నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను నా కంటైనర్ త్రూ. ఒకవేళ నా డాకర్ హోస్ట్‌లోనే నాకు ఇంటర్నెట్ లేదంటే, నా కంటైనర్స్ అనేవి ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ చేయలేవు. ఓకే. ఇది నా థర్డ్ రిక్వైర్మెంట్. ఫోర్త్ రిక్వైర్మెంట్ ఎక్స్‌టర్నల్ యూజర్స్ షుడ్ యాక్సెస్ external user should access the C1 or C2 కంటైనర్స్. సో, నేను నా ఔట్‌సైడ్ ఉంటే ఇప్పుడు నా విండోస్ 11 ఉంటే, నా విండోస్ 11 నుంచి నా కంటైనర్ డైరెక్ట్‌గా నేను నా కంటైనర్ ఒక యాక్సెస్ తీసుకోవాలి. సో, ఇది నా 4 పాయింట్స్. సో, ఈ 4 పాయింట్స్ మనం చెక్ చేసి చూద్దాం. ఫస్ట్ థింగ్ కంటైనర్ షుడ్ హావ్ ఏ ఐపీ అడ్రెస్. సో, ఇది మనం చెక్ చేద్దాం. నేను నా డాకర్ హోస్ట్‌ని అయితే రన్నింగ్‌లో అయితే పెట్టేసాను. డాకర్ హోస్ట్‌లో నేనైతే లాగిన్ కూడా అయిపోయాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను డాకర్ -a. సో, నా దగ్గర ఎటువంటి డాకర్ అయితే రన్నింగ్‌లో లేదు. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. డాకర్ రన్ హోప్ మీకు కమాండ్స్ అనేవి గుర్తున్నాయి అనుకుంటున్నాను. డాకర్ రన్ -itd దాని తర్వాత హైఫన్ నేమ్ C1 దాని తర్వాత మనం ఏం చేద్దాం ఉబుంటు తీసుకుందాం. ఉబుంటు డన్. సో, నా కంటైనర్ అనేది రన్నింగ్‌లో అయితే వచ్చేసింది. సో, కంటైనర్ రన్నింగ్‌లో ఉందా చెక్ చేయాలంటే ఎట్లా? డాకర్ టీఎస్. సో, నా కంటైనర్ నేమ్ ఏంటి? C1. ఇప్పుడు నేను దీన్ని యాక్సెస్ తీసుకుంటాను. సో, ఈ కంటైనర్ యొక్క యాక్సెస్ తీసుకోవాలంటే ఏముంది కమాండు? డాకర్ exec -it అండ్ దెన్ నా కంటైనర్ యొక్క నేమ్ ఆర్ కంటైనర్ యొక్క ఐడీ /bin/bash. సో, ఇప్పుడు నేను నా కంటైనర్‌లో అయితే ఉన్నాను. సో, ఇక్కడ చూడండి ముందు డాకర్ ఇది నా వీఎం. ఇప్పుడు నేను ఎక్కడ ఎంటర్ అయిపోయాను? నా డాకర్ కంటైనర్‌లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాను. ఇక్కడ నేను ఐపీఏ అని ఇస్తాను. సో, ఐపీఏ ఇస్తే ఐపీఏ కమాండ్ పనిచేయదు. ఎందుకు పనిచేయదు? ఎందుకంటే నా డాకర్ ఇమేజెస్ అనేవి లిమిటెడ్ లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. దానిలో అన్నీ ఇన్‌స్టాల్ అయ్యి ఉండవు. ఒకవేళ ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఇన్‌స్టాల్ చేయాలంటే ఏంటి? ఏపీటీ అప్డేట్. ఫస్ట్ మనం ఏపీటీ అప్డేట్ చేద్దాం. సో, ఇప్పుడు ఏపీటీ అప్డేట్ చేసినప్పుడు చూడండి అది ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడే నా థర్డ్ పాయింట్. నా థర్డ్ పాయింట్ ఏంటి? కంటైనర్ కెన్ రీచ్ టు ద ఔట్‌సైడ్ వరల్డ్. అంటే నా ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవుతుంది ఆటోమేటిక్‌గా. చూడండి. ఇదంతా నా ఇంటర్నెట్‌లో ఉండేదే. ఒకవేళ ఇంటర్నెట్ నా డాకర్ హోస్ట్ లేకపోతే ఇక్కడ చూడండి. నా డాకర్ హోస్ట్‌కి నేను సెట్టింగ్స్‌లోకి వెళ్తాను. చూడండి ఇక్కడ నేను 2 అడాప్టర్స్ ఇచ్చాను. ఒకవేళ ఈ వీఎంనెట్ 2 అనే నెట్వర్క్ అడాప్టర్ నేను